ఇది ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసే వాళ్ళకి మాత్రమే అంశం. పున్సిల్ గారు రెస్పాండ్. సార్ ముందుగా సార్ చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటల్లో దుశ్శాసనుడు అనే మాటని మాత్రం దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను సార్. ఆ మాట మాత్రం నేను ఖండిస్తా ఉన్నాను. నేను ఇంతకంటే దారుణంగా ఒకప్పుడు సార్ ఎంతో దారుణంగా మరి ఏబిఎన్ రాధాకృష్ణ రీసెంట్ గా అధికారంలో ఉండగానే మీరు ఇందాక జర్నలిస్టులు అన్నారు కదా, జర్నలిస్టులకైనా ఎవరికైనా కూడా ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, మరి పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి ఒక లిమిట్ ఉంటుంది అని చెప్పని మరి ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల భార్యలందరూ చెల్లెళ్ళు అయిపోయి ఇంకోళ్ళకి పెళ్లిళ్ళు చేసేస్తారా? అలా మాట్లాడచ్చా సార్? అలా మాట్లాడచ్చా? అదొక చక్కని భాష, దాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఏం మాట్లాడారు సార్? అదొక చక్కని భాష. చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వాడు ఏకంగా భారతి గారికి అవినాష్ రెడ్డి గారికి అక్రమ సంబంధాలు అడ్డగట్టి అవన్నీ కాదు సార్, ఎంత నీచంగా ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే మీకు ఇప్పుడు ప్యానలిస్ట్ గా వచ్చేటటువంటి రాయపాటి అరుణ గారు ఉన్నారు కదా, పిల్లి బిత్తిరి మొహోడంది జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అహజీ నువ్వేంటి చెప్పేది? అదే భాష వీళ్ళ మళ్ళీ చెప్పేది. వీళ్ళ నాయకుడు ఏం చెప్పరా? చంద్రబాబు నాయుడు గారు అసలు చెప్పరా? అంతేలేండి, అమ్మ మొగుడు నీ అమ్మ మొగుడు అనేటటువంటి నాయకుడే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు స్టేజీల మీద మాట్లాడుతూ అంతకు మించి ఏం చెప్తారు సార్? మా నాయకుడు అట్ట ఏ రకంగా ఎప్పుడు కూడా మరి మాకు చెప్పలా. మరి ఆయన ఇందాక చెప్తా ఉన్నారు క్షమాపణ చెప్పేశారని చెప్తా ఉన్నారు బండారు వంశీ గారు. చాలా దేనికి నవ్వుతున్నారు ఆయనకే తెలియాలే కానీ ఏ రకంగా సార్ మా నాయకుడు పూసలు మీకు చాలా మంచి చెప్తారు. అందరికీ వర్తిస్తాయి, అది గుర్తు పెట్టుకోండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఒక్కొక్కళ్ళని చాలా జాగ్రత్తగా నేర్పుతున్నారు. 2 ఏళ్ల తర్వాత కూడా కేసులు ఫైల్ చేసి బొక్కలో తోయొచ్చు అని నేర్పుతున్నారు. సంబంధించినటువంటి నవీన్ కుమార్ గౌడ్ సార్, నేను విజయవాడలో 15 సంవత్సరాలుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డే 1 నుంచి వర్క్ చేస్తున్నటువంటి అమ్మాయిని 2 సార్లు కార్పొరేటర్ గా చేశాను. ఖండించానని నన్ను పట్టుకుని ఎంత నీచంగా స్టేట్మెంట్ పెట్టాడో తెలుసా సార్? నాకు అది ఇప్పుడు నేను చూస్తే అది నాకు డిలీట్ అయిపోయిందేమో అనిపిస్తా ఉంది. నేను చెక్ చేసినా కూడా కనపడలేదు నాకు. ఎంత నీచంగా పెట్టాడంటే మేమంట పబ్బుల చుట్టూ తిరుగుతామట, కుటుంబాన్ని వదిలేసి తిరుగుతున్నామంట, సంసారాలు వదిలేసి తిరుగుతున్నామంట. ఇంకా భాష అలాంటి పెట్టి పోషిస్తున్నారు సార్. ఎవరు పేటీఎంలు ఎవరికి నీతులు చెప్తారు? ఈ రోజున కూర్చొని మనం కూర్చొని చెప్పేసినంత మాత్రం నీతులు అవ్వవు. వినటానికి ఇక్కడ ఇక్కడ అంత చేతులు వంశీ ఆవిడ మీద కూడా అతి దారుణంగా పెట్టారంట కదా, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా. సరే ఓకే, ఇప్పుడు మీరు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది కదా వంశీ. సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ ముందు